అప్పుడు జరిగినన్ని దారుణాలు ఎన్నడూ జరగలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టీంగా తామంతా పనిచేస్తున్నామని చెప్పారు. టూరిజం పెంపొందించాలని సీఎం డిప్యూటీ సీఎంను కోరారు. ఇక మసూలా బీచ్ ఫెస్టివల్ అద్భుతంగా ఏర్పాట్లు చేసిన కొల్లు రవీంద్రకి అభినందనలు తెలిపారు. ఇక్కడ ఆటల పోటీల్లో బీచ్ కబడ్డీ, కాయికింగ్ అలాగే వాలీబాల్ ఏర్పాటు చేయడం మంచి అభిప్రాయం అన్నారు. ఇక భవిష్యత్తులో ఇంటర్నేషనల్ గేమ్స్ కండక్ట్ చేస్తామన్నారు. కేవలం వ్యవస్థలు నిర్వహించడమే నైజంగా గత ప్రభుత్వాలు నడిచాయన్నారు. జర్నలిస్టులను బాగుండాలని కోరుకుంటామని మంత్రి అన్నారు. మహిళలను కించపరిచేలా వారి ఛానళ్లలో డిబేట్లు కండక్ట్ చేయడం మంచిది పద్ధతి కాదని హితవు పలికారు. ఈరోజు మచిలీపట్నంలో 2 సముద్రాలు కనపడతా ఉన్నాయి. ఈ జనసముద్రం అనేది ఎప్పుడు ఊహించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం కాకముందే ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం ఏదైతే 2018లో స్టార్ట్ చేశారో 2019లో వచ్చిన ప్రభుత్వం అన్ని మంచి కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో ఆపేసింది. మీకు తెలిసిన విషయమే. ఏదైనా ప్రభుత్వాలు మారినప్పుడు మంచి కార్యక్రమాలు మాత్రం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏ ప్రభుత్వం ఉంటుంది. కానీ గత పరిపాలకులు కేవలం వ్యవస్థలు నిర్వీర్యం చేయడం, స్కాములు చేసి వాళ్ళని జోబులు నింపుకోవడం తప్ప ఎక్కడ కూడా ప్రజాహితం కోరి ఏది చేసిన పరిస్థితి మనం చూడలేదు. ఎందుకంటే నేను ఇంతవరకు చెప్పాను, వ్యక్తిగత జీవితం కంటే కూడా ప్రజా జీవితం చాలా మేలైనది. ప్రజా జీవితంలో వాళ్ళతో మమేకమై వాళ్ళ కష్టసుఖాలు చేసి తెలుసుకుని వాళ్ళకి మేలు చేసే జీవితం ప్రజా జీవితం. అలాంటి జీవితాన్ని నమ్ముకునే చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడిగా మేమందరం కూడా వారి టీమ్గా, చంద్రబాబు గారి టీమ్గా ముఖ్యంగా ఇక్కడ కొల్లు రవీంద్ర గారు చేసినటువంటి కార్యక్రమం ప్రకృతిని కాపాడాలి, సంస్కృతిని కాపాడాలి, సాంప్రదాయాన్ని కాపాడాలి, అలాగే పర్యాటనాన్ని ఏదైతే ఈ రాష్ట్రానికి చాలా కీలకంగా కాబోతా ఉందో రాబోయే రోజుల్లో ఒక ప్రోగ్రెసివ్ మూడ్ లో ఈ గవర్నమెంట్ ప్రతి కేబినెట్ లో కూడా టూరిజం పాలసీ గురించి మాట్లాడి టూరిజం ని అభివృద్ధి చేయాలని తపనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత తపన పడతా ఉన్నారో మనకు తెలుసు. వారి తపన నిజమయ్యే దిశగా ఈ రోజు ఈ యొక్క ప్రయత్నం అద్భుతంగా జరిగినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం.